హలో 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 టోనీ గారా? అవునవును, ఎవరు? నేను మీకు వీర అభిమానిని సార్. ఓకే, ఈ నెంబర్ ఎవరు ఇచ్చారా? అంటే అభిమాని అన్నప్పుడు ఎక్కడైనా క్యాజువల్ గా వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకుంటారు కదా. సో అలా ఎందరినో అడిగి ఎందరినో దాటుకుంటూ మీ నెంబర్ తీసుకున్నాను. అంటే ఓకే, ఇది పర్సనల్ నంబర్ అండి. ఈ నంబర్ తెలియదు. ఈ నంబర్ ఎవరికి తెలుసా అని ఆలోచిస్తాను నేను. అంటే నాకు కొంతమంది తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను. అయ్యో, ఎవరు ఎవరు అని. హలో హలో మాది హైదరాబాద్ లో నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తీసుకున్నా. నాకు క్లియర్ గా చెప్తే నేను చెప్తా. ఈ నంబర్ ఎందుకంటే ఎవరికి తెలియదు. చాలా తక్కువ మందికి, ఇద్దరికి ముగ్గురికి, ఒక 4-5 మెంబర్స్ కి మాత్రమే తెలిసేది. అందులో ఎవరు ఇచ్చారు మీకు అని. అంటే ఇప్పుడు నంబర్ తీసుకున్నాను ప్రాబ్లమా, కాల్ ఎందుకు చేశాను ప్రాబ్లమా? ఎవరు ఇచ్చారు అనేది ప్రాబ్లం. ఫస్ట్ అదే, నాకు ఎవరు ఇచ్చారు అని తెలిస్తే ఓ వీళ్ళు ఇచ్చారా సరే అని చెప్పేసి అట్లా మాట్లాడచ్చు. మీరు ఫోన్ చేసినందుకు నాకేం ప్రాబ్లం లేదు. నేనేందంటే షాక్ అయ్యేది, నంబర్ ఎవరికి తెలియదు. ఆ నంబర్ తెలిసిన 5-6 ఆ 6 మీకు తెలిసింది ఎట్లా, ఎవరు ఇచ్చారా అని. అంటే ఇప్పుడు నెంబర్ గురించి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఉంది, తెలుసుకోవడానికి నాకు ఉంది. అంటే ఇది కొంచెం ఉమ్, ఉమ్. ఏమైనా కథ వేరైతే మళ్ళీ వాళ్ళని చేసి కాల్ చేసి తిడతారేమో అని భయంతో. చీచే, నేనెందుకు చేస్తా అట్లా? మీరేదో అభిమానం కొద్ది ఫోన్ చేశారు, కానీ ఈ నంబర్ ఎవరు తెలియదు కదా. తెలిసిన వాళ్ళు ఎవరు మీకు ఇచ్చిర్రు అని, అంతే. అంతేగాని వాళ్ళతో ఫోన్ చేసి కూడా పెట్టుకునే అంత లేదండి. ఎవరిచ్చారు? ఇచ్చారు నాకు కొంతమంది ఫ్రెండ్స్. కొంతమంది కొంచెం ఆ పక్కన పెట్టొచ్చుగా. కొంతమంది అని కాదు, చెప్పండి అంటున్నా. దానివల్ల మీకేం ఇబ్బంది లేదు, ఆమెకి ఇబ్బంది లేదు, వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేదు, నాకేం ఇబ్బంది లేదు. కానీ తెలుసుకోవడానికి అంతే. ఇప్పుడు నెంబర్ తో అంతా తెలుసుకోవాల్సిన పని లేదు కదా అని. ఎవరు చెప్పారని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉందండి. కొంచెం చెప్పండి. నేనెవరికి ఇవ్వనులేండి, భయపడకండి. ఎవరికి ఇస్తారని కాదు, ఎవరు ఇచ్చారు మీకు అని. ఆ 5 ఇట్లా ఎవరు అని. హలో 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 వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది, చెప్పు ఎవరు. నా ఫ్రెండ్ ఇచ్చాడు సార్, దాని గురించి పక్కన పెట్టండి, మీతో కొంచెం మాట్లాడాలి. అది ఎవరిచ్చారు చెప్పండి. సరే మాట్లాడండి, నేను మాట్లాడద్దు అనట్లేదు. ఎవరిచ్చారు చెప్పండి ఫస్ట్. హలో 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 హైదరాబాద్ లో వివేక్ అనే ఫ్రెండ్ ఇచ్చాడు నాకు. హైదరాబాద్ లో వివేక్? ఎస్, తెలుసా? నాకు తెలియని పేరు చెప్పారు కానీ, తమ్ముడు ఉండే వివేక్ అని, వానికి ఈ నంబర్ తెలియదు. సరే చెప్పండి. అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని కాల్ చేశాను మీకు. చెప్పండి. ఎందుకో 1 వీక్ నుంచి బాగా అల్లాహే అల్లా సాంగ్ చూస్తుంటే ఏదో లేని తెలియని ఫీలింగ్ వస్తుంది. ఓకే, పాట కాదు. కాదు, మిమ్మల్ని చూస్తుంటే. సరే, సరే అని అంత సింపుల్ గా అనేస్తున్నారేంటి? పాట చూసి ఫీలింగ్ వచ్చింది, నాకు అర్థం కావట్లేదు. ఆ పాటలో మీరున్నారు కదా. నేనున్నా. మ్మ్. పాట వింటే పాటలో ఒక ఫీల్ ఉండదు కాబట్టి ఆ ఫీల్ ఉంటుంది. ఆ పాటలో ఒక ఫీల్ ఉంది, ఆ ఫీల్ చూస్తూనే మిమ్మల్ని ఊహించుకుంటే ఇంకో ఫీల్ ఉంది. సాంగ్ కదా, స్టోరీ బేస్డ్ కాబట్టి అట్లా ఉంటది కొంచెం యాక్టింగ్. కానీ మీరు మాత్రం సూపర్ అండి. థ్యాంక్ యూ అండి. చాలా చాలా క్యూట్ గా ఉన్నారు, సో హ్యాండ్సమ్. అది ఎఫెక్ట్స్ వల్ల, దాని వల్ల అట్లా అనిపిస్తుంది. మేకప్ వల్ల అట్లా అనిపిస్తుంది. అయినా థ్యాంక్ యూ ఫర్ కాంప్లిమెంట్. నేను రియల్ గా కూడా చూసాను, రియల్ గా ఇంకా బాగున్నారు.
కానీ పెద్ద మీతో ఉమ్, ఫేస్ టు ఉమ్, ఫేస్ మాట్లాడాలంటే ఏదో చిన్న భయం. ఓకే. అందుకు ఏదో పోయిటరీ లాగా చెప్పకుండా నార్మల్ గా మీ ఫీలింగ్ చెప్పండి. ఉమ్, నార్మల్ గా నా ఫీలింగ్ ఏంటంటే మీ ఉమ్, నేమ్ ఎందుకో నాకు చాలా ఇష్టం అండి. టోనీ కిక్ అంటే నాకు ఉమ్. మీకు నార్మల్ గా ఏదైనా తాగితే కిక్ వస్తుంది, నాకు ఆ పేరు వింటేనే కిక్ వచ్చేస్తుంది. అవునండి. థ్యాంక్ యూ అండి. ఉత్తి అంటే థ్యాంక్స్ మీరు మాత్రమేనా? అంటే మీరు ఆ, మందు బంద్ చేయండి. ఫస్ట్ మందు బంద్ చేస్తే డైలీ పొద్దున్న సాయంత్రం దాకా తాగుడు ఆఫ్ చేస్తే మీకు ఆ కిక్కు ఈ కిక్కు తేడా తెలుస్తుంది. అయ్యో, నేను తాగను. నార్మల్ గా మీరు తాగితే మీకు కిక్ వస్తుంది కదా, నాకు ఆ పేరు వింటేనే కిక్ వస్తుంది అని చెప్తున్నా. నేను తాగుతా అని కాదు. ఓకే, ఓకే. ఇంకా అదే నేను చెప్పేది, ఈ పోయిటరీ లెక్క చెప్పకుండా నార్మల్ గా క్యాజువల్ గా మాట్లాడుతారు చూసాం, అట్లా అట్లా చెప్పట్టు. నార్మల్ గానే మాట్లాడుతున్నాగా. పోయిటరీ లాగా ఉంది. వేరేగా ఏం లేదు గాని ఉమ్, ఈ అల్లాహే అల్లా సాంగ్ కి ఆడిషన్స్ పెట్టుంటే బాగుండేదిగా మీరు. అది నా చేతిలో ఎందుకని లేదండి. ఎందుకని ఇప్పుడు అడగండి, డౌట్ అడగండి. ఎందుకు అంటే ఆ అమ్మాయితో ఎవరితోనో చేపించే బదులు నేనే వచ్చి చేస్తే అది ఇంకా హిట్ అయ్యేది కదా అని. అంటే ఒక 2000 మెంబర్స్ అమ్మాయిలను చూసి ఉంటారు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అంటే మా దాంట్లో ఫ్రెండ్. నేను లేను కదా. వాళ్ళు చూసి ఉంటారు ఆ టైంలో. మీరు దాంట్లో ఆలోచన కూడా లేదు షార్ట్ టైంలో కాబట్టి ఆడిషన్స్ అలాంటివి ఏం పెట్టలేదు. లేకపోతే ఆడిషన్స్ అనేది ముందు ప్లానింగ్ ఉండేది కానీ కొంచెం లేట్ అయి ఉండే. అందుకని ఫాస్ట్ గా ఇక కాస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని చూసి సెలెక్ట్ చేయడం జరిగింది అంతే. మీరైనా కొంచెం చెప్పుండాల్సిందిగా. మీ పైన ప్రాణాలు పెట్టుకున్నవారు, మీతో యాక్టింగ్ చెయ్యాలి, మీ పక్క నుండి యాక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇది మరి కామెడీ లెక్క వచ్చే జోక్ అనిపిస్తుంది. సరే. మీతో జోక్ చేయాల్సిన పని ఏముంది చెప్పండి. నిజమండి. అంటే అంటే ఒక అల్లా హే నేను అల్లా, అభిమాని అనమాట, మీ పైన అంత అదే ఇష్టం. ఒక అల్లా హే అల్లా సాంగ్ అప్పుడే చూసిర్రా లేకపోతే ఇది వరకు చూసిర్రా? ఇది వరకు అయితే నాకు ఇది వరకు చూసి ఉంటే ఇది వరకు కాల్ వచ్చేది. అంటే మీ పక్కన చేయాలి, నా పక్కన చేయాలని ఎంతో మంది కొనున్నట్టు ఈ అల్లా హే అల్లా సాంగ్ తోటి కోరిక పుట్టింది నాకు తెలిసి అంతే. అలా అని కాదు, ఆ సాంగ్ ఉమ్, ఒక 100 సార్లు విన్నా అనమాట నేను. ఉమ్, ఇప్పటిదాకా అప్పుడే వచ్చేది కాల్ అని చెప్పేసి అన్నారు కదా. ఉమ్, నాకు మీతో మాట్లాడడానికి భయం వేసింది. అంటే ఉమ్. నేను నా ఫ్రెండ్స్ కి చెప్పుకొని తిరిగేదాన్ని ఇట్లా అట్లా అని చెప్పేసి. సో వాళ్ళు నన్ను ఇట్లా ఎక్కిరించడం వల్ల ఇప్పుడు ఎలా అయినా సరే కాల్ చేసి మాట్లాడతా అని చెప్పేసి డేట్ ఉమ్. తీసుకొని మీతో కాల్ చేసి ఇప్పుడు ఇప్పుడు ఆ ధైర్యం చేసి ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా. ఓకే, సో అది మ్యాటర్ అన్నమాట. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాలింగ్. దాంతో పాటు ఇప్పుడు కొత్తగా మా ఊరి జరిగే ముందర సాంగ్, అది కూడా చాలా బాగుంది. మా ఊరు దర్గా ముంగర సాంగ్. థ్యాంక్ యూ అండి. మరి నాకెప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వచ్చుగా. నేను ఎవరికి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదండి. నాకే ఒక ప్రొడ్యూసర్ ఛాన్స్ ఇచ్చేది, ప్రొడ్యూసర్స్ ఛాన్స్లు ఇచ్చేది. నేను ఛాన్స్ల కోసం వెయిట్ చేసేటోనే. కొంచెం ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి వాళ్ళు నన్ను ఇక వాళ్ళ ఛానల్లో పెట్టుకొని చేయించుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కాబట్టి నాకే ఛాన్స్లు అట్లా వస్తున్నాయి. నేను ఇదివరకు ఎవరిని సజెస్ట్ చేయలేదు, ఎవరు ఈ అమ్మాయిని పెట్టుకోండి అని నేను ఇంతవరకు చెప్పలేదు. మరి మీరెలా ప్రూవ్ చేసుకున్నారో కొంచెం మాకు చెప్తే మేము కూడా అలా ట్రై చేస్తాం కదా. సేమ్ ఇప్పుడు మీరు ఎట్లా అన్నారో అదే ట్రై చేసిన అంతే. ఒక సాంగ్ నుంచి ఒక సాంగ్ అట్లా చూసి వాళ్ళే బాగా చేసిండు అని ఇట్లా రీల్స్ ద్వారా అంతకుముందు టిక్ టాక్ ఉండే. దాని తర్వాత చలో చలో కమలమా సాంగ్ చేసిండే. దాని ద్వారా మెల్ల ఒక్కొక్క సాంగ్ వచ్చుకుంటా
నేను పెట్టుకుంటే బాగా చేస్తున్నాడు కదా, బాగా చేస్తాడు కదా అని అట్లా అట్లా ఆఫర్స్ వచ్చినాయండి. ఓకే. ఉమ్, మీరు అట్లా ఇప్పుడు ప్రూవ్ డెట్. అన్ని సాంగ్స్ తీసి ఇంత ఫేమ్ కి వచ్చారు కదా, నీకంటూ ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటుంది కదా, ప్లీజ్ మా కోసం చెప్పరా? నాకు ఇప్పుడు నెంబర్ వన్ స్థానం అల్లాహే అల్లా నా లైఫ్ లో ఇక మర్చిపోలేను. అంటే నేను ఆ, ఇన్ని ఇయర్స్ లో చేసింది అంటే గుర్తుండిపోయేది, నేను చచ్చిపోయేదా గుర్తుండేది, నాకు బెస్ట్ ఆఫ్ ఇచ్చింది. ఇప్పుడు చాలా సాంగ్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోవాల్సింది అల్లాహే అల్లా సాంగ్. మీరు దాని న్యూసే చేశారు కదా, అల్లాహే అల్లా సాంగ్ బాగుంది, బాగుంది, బాగుంది సాంగ్. దాని తర్వాత నాకు స్టార్టింగ్ లో ఫస్ట్ ఫోక్ సాంగ్స్ నుంచి చేసినప్పుడు బండ మీద దాని ఇల్లు కోయిల అనే సాంగ్ ఒకటి ఉంటది, మనపల్లె జీవితాలు అనే ఛానల్లో. హా, ఇప్పుడు మా ఊరు దర్గా ముంగర అనే సాంగ్ అని చెప్పారు కదా, హా. ఆ ప్రొడ్యూసరే స్వామి వాళ్ళ ఇది అన్నమాట. ఆయనకు రెండు ఛానల్స్ ఉన్నాయి, కాకపోతే నా ఫేవరెట్ సాంగ్ వచ్చేసి మనపల్లె జీవితాల్లో బండ మీద దాని ఇల్లు కోయిల అనే సాంగ్ ఉంటది. ఇంకోటి చాలానే ఉన్నాయి, ఇప్పుడు మిగిలిపోయిన దాంట్లో అల్లాహే అల్లా బాగుంది, బాగుంది అట్లా చెప్పాల్సినవి ఉన్నాయి, చాలానే ఉన్నాయి. సో పర్టికులర్ గా ఇది నా ఫేవరెట్ అని చెప్పలేరు, అన్ని ఇష్టమే అని చెప్తారు. అన్ని ఇష్టమే, నేను చేసింది నేను ఇష్టంతోనే కదా చేసేది అన్ని. యాక్చువల్ గా నేను మీకు ఒకటి చెప్పాలని కాల్ చేశాను. నేనే చెప్తా నేను మీకు, హా? నేనే చెప్తాను మీకు. చెప్పండి. నువ్వేం చెప్దాం అనుకుంటున్నావు చెప్పు, చెప్తాను. యాక్చువల్ గా ఐ హేట్ యూ అండి. థ్యాంక్ యూ అండి, విషయం. నేను నేను అప్పట్లో ప్రాంక్ కాల్స్ చేసేది తెలుసా, తెలీదు. ఛానల్ ఛానల్ ప్రాంక్స్ అని అట్లాంటివి చేసేది. నేను నాకు ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంటే మధ్యలో గ్యాప్ వస్తా ఉంటే ఇది నాకు ప్రాంక్ కాల్ ఎక్కడ అనిపిస్తాను అంతే. నో నో, నా ఆ, పక్కన యాక్చువల్ గా ఫ్రెండ్స్ ఉన్నారు. సో నేను ఇందాక చెప్పాను కదా, డేర్ తీసుకొని చేశాను అని చెప్పేసి. ఆహా, అంటే ఇప్పుడు ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నారా మీరు? అంటే యాక్చువల్ గా ఉమ్, అలాంటిదే, ఉమ్, కానీ వాళ్ళు ఆడుకుంటున్నారు. ఉమ్, నేను మీతో ఎలాగైనా చాలా రోజుల నుంచి ఆ, వేచి వేచి చూసి ఇప్పుడు కాల్ ఉమ్. చేసి మీతో మాట్లాడాలి అనే ఒక పట్టుదలతో ఉండి ఇప్పుడు మీకు కాల్ చేశాను అనమాట. ఓకే అండి. సో ఏం చేస్తున్నారు మరి ఇప్పుడు మీరు? ఏం లేదండి, ఆలోచిస్తున్నా ఎక్కడికి పోవాలా, ఎటు వెళ్ళాలా, ఏం చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలా అని. ఏం షూట్స్ లేవా ఇప్పుడు మీకు? షూట్స్ ఉన్నాయి, డేట్స్ పెట్టుకోలేదు. మన వైజాగ్ లో షూట్ జరిగింది ఒక, ఇప్పుడు అల్లాహే అల్లా సాంగ్ ఎట్లుందో అట్లనే ఒక బిగ్ ప్రాజెక్ట్ అన్నట్టు, తేరీ మేరీ కథ అని. ఆ, ఆ చాలా బాగా వచ్చింది సాంగ్, చూసిన హ్యాపీగా ఫీల్ అయినా. ఆ నుంచి వైజాగ్ నుంచి ఇవాళ మార్నింగ్ వచ్చిన, షూట్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇంట్రొడక్షన్ సీన్స్ ఎడిటింగ్ చేశారు, చూసిన చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను, ఇక్కడ నుంచి సిరిసిల్లకి వెళ్ళాలా, కరీంనగర్కి వెళ్ళాలా, రామగుండంకి వెళ్ళాలా, హైదరాబాద్ లో ఉన్నారా? ఇంకెక్కడికన్నా వెళ్ళాలా అని మాది ఆలోచిస్తాను. కూడా హైదరాబాదే. అవునండి, అవును, చెప్పారు కదా. హైదరాబాద్ లో నేను కుక్కట్పల్లిలో ఉన్నా, మీరెక్కడున్నారు? హైదరాబాద్ లో మీరు కుక్కట్పల్లిలో ఉన్నారా? ఎస్. కుక్కట్పల్లి, ఎర్రగడ్డ, బాలానగర్, అమీర్పేట్, యూసఫ్ కూడా. మీరున్న ప్లేస్ చెప్పమంటే అవన్నీ ప్లేస్లు ఎందుకు చెప్తున్నారు? అంటే నేనున్న కాడ నుంచి మీరున్న ప్లేస్ అంటే చెప్పినా నేను, మీకు అది అర్థం కాలేదు. నేను ఇక్కడ కూకట్ ఉన్నా అని చెప్పేసి క్లారిటీ ఇవ్వండి ప్లీజ్. నేనున్న కాడ నుంచి మీరున్నది నేను చెప్పినా అండి. కూకట్పల్లి, భరత్ నగర్, ఎర్రగడ్డ, బాలనగర్, ఎస్ఆర్ నగర్, మైత్రివనం, యూసఫ్ కూడా.
యూసఫ్ గూడలో ఉన్నారు ఇప్పుడైతే. అవునండి. యాక్చువల్గా మీకు ఇప్పుడు ఏమైనా వర్క్ ఉందా? యాక్చువల్ గా నాకు నేను పడుకొని ఉన్నానండి. ఇదే వర్క్ ఉంది ఇప్పుడు. పడుకోవడాన్ని కూడా వర్క్ గా భావిస్తారా మీరు? నాకు పెద్ద సమస్య వచ్చింది ఇదే, నిద్ర సరిపోకపోవడం, నిద్ర లేకపోవడం, ఇదే నా ప్రాబ్లం. కాబట్టి అదొక పెద్ద వర్క్ లెక్కనే భావించాలి. నిద్ర పోవాలి, ఈ టైంకి ఇప్పుడు దొరికింది కదా, నిద్ర పోవాల్సింది. చాలా కష్టపడుతున్నారు మీరు. కష్టపడాలండి. ఈ కష్టం అంతా ఎవరి కోసం? ప్రజెంట్ నాకు ఈ కష్టం అంతా ఎవరి కోసం లేదు, నా కోసం నేనే. నేను ఇంకా ఏదో చేయాలి, ఏదో సాధించాలి. మనీ బేస్డ్ అయితే కాదు, మనీ కోసం. మనీ అనేది మనం ఏ తినడానికో బతకడానికో మన హెల్త్ పరంగా దాని పరంగా యూజ్ అవుతాయి కానీ ఆ, వాళ్ళ కోసం అని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కోసం నేనే ఎర్న్ చేసుకుంటున్నా. ఆ, వేసుకోవడానికి బట్ట, ఉండడానికి ఇంటి కోసం, తినడానికి తిండి కోసం తాపత్రపడి దానికి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కాకుండా ఇంకేదో పేరు తెచ్చుకోవాలి, ఇంకేదో గుర్తింపు తెచ్చుకోవాలి, ఒక స్పెషల్ కావాలి నేను అనే ఉద్దేశం ఉంది అంతే. ఎవరి కోసం అయితే ఏం లేదు. యాక్చువల్గా నాకు డౌట్. ఉమ్, ప్రెసెంట్ ఇంత ఫేమ్కి వచ్చారు, ఉమ్, ఇలా ఉన్నారు కదా, ఉమ్. ఎప్పుడైనా అనిపించలేదా నాకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలి, నాకు ఒక లైఫ్ కావాలి, మళ్ళీ నేను రీస్టార్ట్ అవ్వాలి అని? మళ్ళీ నేను రీస్టార్ట్ ఏదో ఇంటర్వ్యూ కావాలని అనుకోకండి, నాకు ఎప్పటి నుంచో ఉన్న డౌట్, ఇది క్లియర్ చేసుకుంటే నా మైండ్ కొంచెం రిలీఫ్ అవుతుంది. సో అంటే లేదు, నాకంటూ ఒక ఫ్యామిలీ ఎప్పుడో క్రియేట్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. నాకు ఎప్పుడైనా కానీ లైఫ్ లో అన్ని షార్ట్ టైమే. నాకు నిజంగా షార్ట్ టైం, అంతే. ప్రతిదీ షార్ట్ టైం. ఎక్కువసేపు ఉండలేవు, ఎక్కువసేపు ఉన్నా నచ్చవు. అన్ని షార్ట్ షార్ట్ బాగుంటాయి. నేను ఇప్పుడు అమ్మ మీ నాన్నతోనే లైఫ్ ఉండను. ఒక ఆరెంజ్ మూవీలా ఉంది. ఆరెంజ్ మూవీ కాదు, అంతే. ఆ, maybe అమ్మ నాన్న వాళ్ళతో కూడా నేను ఎక్కువ ఉండను, టైం స్పెండ్ చేయను. ఎందుకంటే ఎక్కువ అక్కడ ఇంటి దగ్గర ఉన్నా కానీ నాకు మంచిగా అనిపించదు. ఇంటికాడ ఉంటే కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ప్రేమ తక్కువ అయిపోతుంది మన భయం నాకు. దూరం ఉండి లవ్ చేసుకోవడం బెటర్ అని నేను ఎవరికి దగ్గర కూడా నేను ఉండలేదు, అమ్మ నాన్న దగ్గర ఉండలేదు. అలా దగ్గర ఉంటే నాకు ప్రాబ్లం, ఏమనుకుంటారండి దగ్గరుంటే ప్రేమ తగ్గుతుంది అని? దగ్గర ఉంటే ప్రాబ్లం అనిపిస్తుంది నాకు ఎవరి దగ్గర ఉన్నా. కొన్ని రోజులు ఉండొచ్చు, 10 days, 15 days, 20 days. ఇప్పుడే అది ఎందుకు రిలేషన్స్ వాళ్ళ ఇంటికి పోయినా గానీ ఒక 1 week కరెక్ట్ గా ఉంటే పెడతారు కానీ ఇంకా 2 weeks, 1 month దాకా ఉంటే ఎవడైనా పెడతాడా? ఎప్పుడు పోతారా బాబు అని చూసుకుంటారు. అందుకే మీకంటూ ఒక ప్రపంచం క్రియేట్ చేసుకుంటే ఆ ప్రపంచంలోకి నేను ఎప్పుడెప్పుడు వస్తానా అని వెయిట్ చేస్తున్నా. నా ప్రపంచంలోకి ఎవరు రాలేరు, నేను కూడానా? ఎవరు రాలేరు. అయ్యయ్యో, ఎందుకలా? జీవితాంతం ఉండలేరు, జీవితాంతం స్పెండ్ చేయలేరు. అంతే. ఒక ఫ్రెండ్స్ నేనుంటా, నేను మీకోసం కాంప్రమైజ్ అయిపోతా. దేనికి? నా కోసం ఎందుకు కాంప్రమైజ్ కావాలా? అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నా కాబట్టి. నన్ను ఇష్టపడుతూ దూరం నుంచి ఇష్టపడడం చాలా సరిపోతుంది. అభిమానించండి చాలా సరిపోతుంది, అంతే కానీ అభిమానం వేరు, ప్రజెంట్ నాకున్న మీ పైన ఉన్న ఇష్టం వేరు. ఎవరైనా ఒక మనిషి ఇంకో మనిషిని ఇష్టపడడం తప్పేం లేదు. మనిషిని థింగ్స్ ని ఇష్టపడడంలో కూడా తప్పలేదు. అంతే అంటారా? అంతే. సో మీ నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం, రవితేజ ఇష్టం, చిరంజీవి ఇష్టం, ఎన్టీఆర్ ఇష్టం, నాకు అల్లు అర్జున్ ఇష్టం. అల్లు అర్జున్ కూడా ఇష్టం. అందరూ ఇష్టం, అందరూ సమానం. అంతకంటే ఇష్టపడట్లేదు. మీరు ఎక్కువ ఇష్టం. ఇట్లాంటి బిస్కెట్లు చాలా అయినా దాని బిస్కెట్ అంటే తప్పు అవుతుంది కాబట్టి అది నీ ఇష్టం, కాబట్టి నీ ఇష్టానికి పోనీ నేను అడ్డు చాక్లెట్ చెప్తాను. తినండి. నేను బిస్కెట్లు చాక్లెట్లు ఎక్కువ తినా. నా చాక్లెట్ తినండి వద్దులుంది. ప్లీజ్. సరే, ఇంకా ఇంకా చెప్పండి.
అది ఏంటండి, నేను ప్రపోజ్ చేస్తుంటే మీరు వద్దంటున్నారు? ఇది మీకు ఏమైనా న్యాయంగా ఉందా? ఐ హేట్ యూ అని ప్రపోజ్ చేస్తారా ఎవడన్నా? దానికి రివర్స్ గా ఐ లవ్ యూ అనే కదా. ఎంత లేదండి. లవ్ చేస్తే అంత హేట్ వరకు వస్తుంది. ఇంతేనా? అంతేగా. ఉమ్. నీ ఏజ్ లాజిక్ ఎంత నీ ఏజ్ ఎంత లాజిక్ ని ఉంటుంది చెప్పు. బట్టి నీ ఏజ్ మాట్లాడండి. ఎంత ఉంటుంది చెప్పు, చెప్తా. నా ఏజ్ 20. 20. ఏజ్ కి టీనేజ్. లవ్ కి సంబంధం లేదు తెలుసా. అవును, లేదు ఏజ్ కి అమ్మకు పాపకు వాళ్ళకు ఏజ్ కి సంబంధం లేదు అది. ప్రేమకి కూడా నేను చెప్పా, సంబంధం లేదు. ప్రేమ కూడా సంబంధం లేదు, కానీ కొన్ని కొన్ని లెవెల్స్ ఉంటాయి అన్నట్టు. ఈ ఏజ్ కి లెవెల్ ప్రేమ ఉంటది, ఈ ఏజ్ కి లెవెల్ ప్రేమ అంటే ఉంటది. ఇప్పుడు 30 ఇప్పుడు ఇయర్స్ మీరు ఇప్పుడు మీరు నాకు లెక్చరర్ అయిపోదాం అనుకుంటున్నారా? నేను ఎవరికి లెక్చరర్ కాను. ఎవరి లైఫ్ కి వాళ్ళే, ఎవరికి వాళ్ళ లెక్చరర్, ఎవరి లైఫ్ కి వాళ్ళే టీచర్, అంతే. నేను నీకు గాను. అయిపోవచ్చుగా ప్లీజ్. లేదు లేదు. ప్లీజ్ ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఒక అమ్మాయి ఇంతలా మీ చెప్తున్నాను సిగరెట్ తాగేటప్పుడు ఒక పర్సన్ వచ్చి, అరే సిగరెట్ తాగకరా హెల్త్ పాడవుతుంది, వాడు తాగడు. ఆపోజిట్ పర్సన్ వాడు ఒకవేళ తాగినా వానికి హెల్త్ ఖరాబ్ అయ్యి వాడు ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్పినా గానీ వాడు టీచర్ కాలేడు. వీడేంద్ర నాకు చెప్తా ఉంటాడు. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు ఎవరికి ఎవరు టీచర్ ఉండరు. సో ఇప్పుడు మీరు నో అంటారు. No. నీ లైఫ్ కి నువ్వే, నా లైఫ్ కి నేనే. మీరు ఇలా చెప్తే వినేలా లేరు కానీ ఉమ్. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అటు సైడ్ వస్తున్నా, కలుద్దామా? కలిసి ఎందుకండి కలవడం? అంటే ఫోన్ లో చెప్తే నమ్మర్లేదు, అట్లీస్ట్ ఫేస్ టు ఫేస్ అయినా మాట్లాడితే కొంచెమైనా మీకు అనిపిస్తుందేమో అని. లేదండి, కలిసే ఒపీనియన్ లేదు. ఎందుకు? పడుకోవాలి, పెద్ద పని అని చెప్పిన కదా. జస్ట్ 1 మినిట్ అంతే. జస్ట్ 1 మినిట్ ఫోన్ లో చెప్పొచ్చు, ఏం చెప్పినా. మాట్లాడుతున్నాం కదా, జస్ట్ 1 మినిట్ కాదు, ఇప్పటికి ఎన్ని మినిట్స్ అవుతుంది? 22, హాఫ్ అన్ అవర్ దగ్గర దాకా వచ్చాను. అంటే ఫోన్ లో చెప్తుంటే మీరు పట్టించుకోవట్లేదు కదా, సో డైరెక్ట్ కొంచెం చూస్తే అయినా ఫీలింగ్ ఏమైనా వస్తుందేమో అని. డైరెక్ట్ చూస్తే వచ్చేది వేరే ఫీలింగ్, లవ్ ఫీలింగ్. సేమ్ ఫీలింగ్ వస్తుంది ఏంటి? చెప్తాను నేను, ఆ? చెప్తున్నా నేను. అట్లా చూస్తే వచ్చే ఫీలింగ్ వేరే అని చెప్పని అంటున్నా. ఒప్పుకోవచ్చుగా ప్లీజ్. ఏం 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 చేస్తావు? ఒప్పుకొని ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటా. నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి ఇవన్నీ. వద్దా? ఇవన్నీ మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నాకు నా పాత గతం అయిపోయి, లేకపోతే ఈ టైంకి నేను పెళ్లి చేసుకోపోతున్నా? మీకు ఇష్టం లేదా? బయట ఎవరైనా ఏమైనా అనుకుంటారని ప్రాబ్లమా? ఎవరు ఎవరితో నాకేం ప్రాబ్లం, ఎవరితో నాకు ఏ ప్రాబ్లం లేదు. ఎవడు ఏమనుకుంటే ఏంది, నా లైఫ్ నా ఇష్టం. నా లైఫ్ కి వచ్చి వాళ్ళు ఏమైనా పైసలు ఇస్తారా, నాకేమైనా పోషిస్తారా? ఉమ్. నా లైఫ్ నేను లీడ్ చేసుకుని, నేను పేరు ఉన్నప్పుడు కూడా నాకు చూసిందా, ఎవడన్నా చేసిందా? ఇప్పుడు నేను పూర్గా ఇంకా పేరు మాత్రం వచ్చింది, సంపాదన నాకేం లేదు కదా. ఎవడన్నా వచ్చి నాకు సంపాదించి పెడుతున్నాడా? ఎవరు ఏమో అనుకుంటారని ఆ నాకేం బాధ. తోడే నేను ఉంటా అంటున్నా కదా, నువ్వు కష్టపడి ఇంటికి వస్తే ఒక ఉమ్. నీకు ప్రేమతో చూసుకోవాలి, నీతో ప్రేమ కలిసి ఉండాలి, నేను కేరింగ్ తీసుకుంటా అని చెప్తున్నా కదా. నాకు ఏ కేరింగ్ అర్థమ్మా? నా కేరింగ్ నాకే ఉన్నది, నా కేరింగ్ నాకు చాలు. నాకేమన్నా అయితే నేను చూసుకోవాలనే ఆలోచన నాకు చాలు. అమ్మా నాకు ఇది అయిందా, నేను చూసుకుంటా చాలు. ఓకే. నాకు ఎప్పుడు ఏం అవసరం ఉన్నదో, నాకు ఎప్పుడు ఏం కావాలో, నాకు ఎప్పుడు ఏం చేయాలో అది నా మైండ్ చెప్తుంది, అప్పుడు నేను చేస్తాను. ఓకే, నెంబర్ ఎవరు ఇచ్చారు అని చెప్పేసి చాలా టెన్షన్ పడిపోయినట్టున్నారు కదా అప్పుడు. ఉమ్. నంబర్ ఎవరు ఇచ్చారంటే యాక్చువల్ గా సింహాద్రి అన్నయ్య ఇచ్చాడు నాకు. ఓకే. హలో. ఇది ఏమనుకుంటున్నారు మీరు? ప్రపోజల్ నేను ప్రపోజ్
ప్రపోజల్ ఏమనుకుంటారు, సినిమాగ్రాన్ని ఇచ్చిండు కాబట్టి ఇదే సంథింగ్ ప్రాంక్ అయ్యారు అని అనుకుంటాను. అయితే యాక్చువల్ గా ఏంటంటే నేను ఎందుకు మీ నంబర్ తీసుకున్నా అంటే మీ సాంగ్ చూస్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఓకే. కాల్ చేసి మాట్లాడాలి, ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటాడు అని చెప్పేసి నా కాన్ఫిడెన్స్. అయితే అన్నయ్య కాన్ఫిడెంట్ ఏంటంటే అస్సలు ఒప్పుకోడు అని చెప్పేసి అన్నయ్య. సో మా ఇద్దరి మధ్య ఈ డీల్ నడిచింది. సో మీరు అన్నయ్య అనుకుంటున్నట్టే అన్నయ్యని గెలిపించేశారు, నన్ను ఓడించేశారు. ఇది తను గెలిపించడానికైనా ఓకే అని చెప్పొచ్చుగా. మీ పేరు చెప్పుకొని బతికేస్తా అన్నయ్య అంటే ముందు. అట్లని కాదు. నేను ఒకవేళ ఐ లవ్ యూ చెప్తే లైఫ్ లాంగ్ కలిసి ఉండే వాళ్ళకి చెప్తా. అయితే నాతో కలిసి ఉండలేనంటావు. నేను నిన్ను చూడలేదు, నేను నీతో జర్నీ చేయలేదు, నేను నీతో ట్రావెల్ చేయలేదు, అందుకే ఒక చేయమంటున్నా స్పార్క్ కదా. ఒక స్పార్కెల్ అనేది వెలగలేదు, ఏం జరగకుండా ఏం చేయలేదు. అట్లా చెప్పలేదు. అందుకే ఇప్పుడు స్టార్ట్ చేస్తే ముందు ముందు తెలుస్తుంది కదా అంటున్నా. ఏం స్టార్ట్ అవుతుంది, అది ఏంటంటే స్టార్ట్ చేయడానికి ట్రావెల్ కొన్ని రోజులు కలిసి ఉంటే తెలుస్తుంది కదా ఈ అమ్మాయి నాకు సెట్ అవుతుందా కాదా అని. దోస్ అన్నమాట. ఫ్రెండ్షిప్ అంటే చేయొచ్చు, ఫ్రెండ్షిప్ చేయొచ్చు, కానీ దానికి సెట్ అవుతుందా కాదా అని కావాలండి లవ్ చూసుకొని అండి, ఇక్కడ లవ్ అండి ఇది. ఇప్పుడు సెట్ అవుతున్నా కాదా అని దగ్గరకు వచ్చి చూద్దాం, కలిసి ఉందాం, ఫస్ట్ ట్రావెల్ చేయండి అనేది ఇది ఒక పెద్ద డీల్. ఇప్పుడు నువ్వు మీరు ఓడిపోతారని మీకు భయమా? స్టార్టింగ్ డీల్ అన్నా, ఇప్పుడు డీల్ అయిపోయింది. అది ఒక డీల్ గా ఎందుకు భావిస్తున్నారు? ఇప్పుడు డీల్ లెక్కనే చూస్తాను నేను. ఎందుకనంటే ఇన్ని డేస్ నువ్వు ఎన్ని డేస్ ట్రావెల్ చేస్తే అన్ని డేస్ నేను ఆ డీల్ ని ట్రావెలింగ్ చేసుకుంటూనే ఉంటా. లవ్ అనేది మీరు గెలవడానికే ఎక్కువ ప్రయత్నిస్తారన్నమాట. లవ్ అనేది ఆటోమేటిక్ గా స్పార్కల్ లాంటిది, వెంటనే చక్కగా వెలగాలి. అంతేగాని ఇట్లా నాతో ట్రావెల్ చేయండి చూద్దాం పడతారో పడరా అని ఈ డీల్ పెట్టుకుంటే నేను ఆ డీల్ మీదనే ఉంటా. మాట నాకు మీరెవరో తెలియదు అని చెప్పేసి మీరే అన్నారు కదా. ఇప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ తో వర్క్ చేసినప్పుడు ఒక సడన్ గా వచ్చే ఫీల్ ఉంటది. ఓకే, అమ్మాయి ఎందుకు నాకు ఇట్లా అనిపిస్తుంది అనే ఫీల్ రావాలి. ఎందుకు మనసులో ఉంచిపోతే అది రావాలి. అది మీరు డైరెక్ట్ గా కలవలేదు, నేను చూడలేదు, కలవలేదు, ఎప్పుడు మనం దాన్ని కూడా చేయలేదు. అలాంటి ఫీలింగ్ ఏమైనా రావచ్చేమో అని చెప్పేసి కలుద్దామని చెప్పాను. సో మీరు వద్దంటున్నారు. ప్రేమ పుట్టకుండానే చచ్చిపోయింది. ఓకే. అన్నున్నాడా పక్కకున్నాడా? అన్న లేడు. లేడా? సరే గాని తిన్నారా ఏమైనా? తిన్నా అండి. తిన్నారా మీరు? లేదు, మీకోసమే వెయిటింగ్. నా కోసం అంటే మీరు తిన్నారో లేదో అని చెప్పేసి చిన్న బెంగ. ఇవన్నీ పక్క పెట్టేసి నీ డీలు మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఛాలెంజ్లు పక్క పెట్టేసి మాట్లాడు. నువ్వు ఇంకా పోయిటరీ లెక్క మాట్లాడుతున్నావు. మీరంటే ఇష్టమని చెప్పే కదా నేను మాట్లాడుతున్నా. ఫ్లర్ట్ చేయడానికి ఫ్లర్టింగ్ ఏం లేదమ్మా. నేను తింటాను డైలీ. పొద్దున తినాలని నా కడుపు తెలుసు, నా మైండ్ తెలుసు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినాలని, కానీ నాకు తెలియదుగా. నువ్వు హార్ట్ఫుల్ గా కనెక్ట్ అయ్యి ఉంటే నీకు తెలిసేది కదా అమ్మయ్య తిన్నాడు అని. ఎంత హార్ట్ఫుల్ గా కనెక్ట్ అయినా కూడా నువ్వు దేనికో దానికి బాధపడుతున్నావు అనే కదా మళ్ళీ అడిగాను. దీనికి నేనెందుకు బాధపడుతున్నా అంటే ఇప్పుడు షూట్లలో బిజీగా ఉండి నిద్ర లేదు అని చెప్పారు కదా, అది పెద్ద టాస్క్ అయిపోయిందిగా మీకు. అవును. సో ఆ మాయలో పడి తిన్నారో లేదో అని. లేదు, తింటాం. ఎంత నిద్ర లేకున్నా టైం కు ఫుడ్ వస్తుంది కదా షూటింగ్స్ లో నాయన. సో అంతే అంటారు ఇక. అంతే అండి, ఇంకేం లేదు. యాక్చువల్ గా ఇది ఒక ఛానల్ ప్రాంక్ అండి. కాదండి,
ఆ, ఇది ఒక మనస్ఫూర్తిగా ఒక అమ్మాయి చేస్తున్న ప్రపోజల్. ఓకే. ఐ లవ్ యూ అండి. థ్యాంక్ యూ అండి. లవ్ యూ చెప్తారని థ్యాంక్ యూ చెప్తారా మీరు మరీను? అంటే లవ్ చేసే వాళ్ళకి థ్యాంక్ యూ, నన్ను లవ్ చేస్తున్నందుకు, నన్ను ఇష్టపడుతున్నందుకు అని చెప్పి తప్ప ఏం లేదు కదా. యాక్చువల్ గా ఇది ప్రాంకే. సర్ప్రైజ్ చేయడానికి ఏం లేదు ఇక్కడ. యాక్చువల్ గా ఐ లవ్ యూ అండి, ఇది మాత్రం నిజం. థ్యాంక్ యూ అండి. మళ్ళీ థ్యాంక్ యూ. ఏంట్రా అయ్యేది? హలో, ఉన్నారు? చెప్పండి. చెప్పండి చెప్పండి. సో దానికి రిప్లై ఏమి ఇవ్వరని అర్థమైంది. నేను అలిగాను. బాయ్. నేను చెప్తున్నా కదండి, లైఫ్ లాంగ్ ఉండే వాళ్ళతో అయితేనే మళ్ళీ సేమ్ యాజ్ ఐ లవ్ యూ టు. ఆ అదృష్టం నాకే దక్కాలని కోరుకుంటున్నా. ఓకే. ఓకే.